సో ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయటం కోసం మళ్ళీ మనం గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఒకసారి గూగుల్ ఫాంట్స్ ఇక్కడ ఈ ఫాంట్స్ చాలా రకాలు ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన సూటబుల్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని కొంచెం బ్రైట్గా కనిపించేది ఏదన్నా మంచిది. ఇది బాగుంది, కొంచెం స్పేస్ కూడా ఉంది లెటర్స్ మధ్యలో. ఇది ఒకసారి ట్రై చేద్దాం. సో గెట్ ఫాంట్ దగ్గర క్లిక్ చేశాను. గెట్ ఎంబెడెడ్ కోడ్. ఈ ఫాంట్ ఫ్యామిలీని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇది ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇన్ కేస్ ఇది కూడా బాగోకపోతే మార్చేయచ్చు. సో సింపుల్గా మనం ఈ ఫాంట్ మన ప్రాజెక్ట్లోకి వచ్చి సిఎస్ఎస్లో సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఫాంట్ ఫ్యామిలీ మన రోబోట్ యూజ్ చేసాం కదా, దీన్ని కామెంట్ చేసి ఇక్కడ నుంచి ఈ ఫాంట్ ఫ్యామిలీని ఇక్కడ పేస్ట్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నా కోడ్లోకి వెళ్ళి మన ప్రాజెక్ట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. అయితే ఒకసారి లాగిన్ అయిన తర్వాత మన ఫామ్స్ అవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి ఫామ్స్ ఓపెన్ చేస్తాను. సో ఇలా ఉంది, బాగానే ఉంది ఇది. ఓకే, అయితే ఈ కలర్ స్టాక్ ఒకసారి మారుద్దాం. ఈ బ్లూ కలర్కి వీటికి కొంచెం సూట్ అవ్వలేదు. ఈ నావబార్ కలర్కి దీనికి ఏదైనా కలర్ స్టాక్ ఒకసారి చెక్ చేసి స్టాక్ ఏదైనా ఉంటే బాగుంటే సెలెక్ట్ చేద్దాం. సో కూలర్స్ అని చెప్పి ఒక సైట్ ఉంది, కూలర్స్. ఇందులో ఈ మనకి రకరకాల ప్యాలెట్స్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ కలర్ జనరేటర్. సో ఇందులో డిఫరెంట్ కలర్ షేడ్స్ స్టాక్స్ అవి ఉంటాయి. గెట్ స్టార్టెడ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం స్పేస్ బార్ క్లిక్ చేసినప్పుడల్లా ఈ స్టాక్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇదొక స్టాక్ అండ్ ఇదొక కలర్ స్టాక్, ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. అండ్ ఇది కూడా ఒకటి. ఓకే, ఇలాగా స్పేస్ బార్ హిట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇలా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది కాంబినేషన్ కొంచెం ఏదో బాగున్నట్టుంది, ఒకసారి చూద్దాం. సో నావ్ బార్కి ఈ కలర్ ఇచ్చి మన సైడ్ బార్కి నావీ బ్లూ ఇచ్చినా బాగానే ఉంటుంది. ఒకసారి ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేద్దాం. సో ఈ కలర్ కాపీ చేశాను ఇక్కడి నుంచి ఈ కోడ్ని. మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మన నావ్ సెక్షన్ ఇది కదా, దీనికి ఒకసారి ఒక బార్డర్ ఇస్తాను. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉంది కాబట్టి దీన్నే కామెంట్ చేసి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి నేను కాపీ చేసిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు సేవ్ చేసి మన ప్రాజెక్ట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది, బాగానే ఉంది. అయితే దీనికి కూడా కొంచెం బ్లూ కలర్ ఇద్దాం. కలర్ ప్యాలెట్లో ఈ కలర్ని ఇక్కడి నుంచి కోడ్ కాపీ చేశాను. అండ్ మన ప్రాజెక్ట్లోకి వచ్చి కోడ్ లోపల ఇప్పుడు మనం సైడ్ బార్ సెక్షన్తో డీల్ చేస్తాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే ఇచ్చాను ఇంతకుముందు, దీన్నే కామెంట్ చేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ దీన్ని కాపీ చేసిన కోడ్ని ఇలా పేస్ట్ చేశాను. సేవ్ చేసి మళ్ళీ ఒకసారి మన ప్రాజెక్ట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది. అయితే దీని టెక్స్ట్ అసలు కనిపించట్లేదు. సో దీన్ని వైట్ కలర్లోకి మారుద్దాం. దీని టెక్స్ట్ అనేది సైడ్ బార్ సెక్షన్ మొత్తం కలర్ని వైట్ ఇచ్చేసారు. సేవ్ చేసి ప్రాజెక్ట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది, బాగానే ఉంది. అంత యూనిక్గా ఏం లేదు ఈ కలర్ కాంబినేషన్ అనేది. కాకపోతే మనకి వెండర్ సైడ్ ఏంటంటే ఇది వెండర్ సైడే కాబట్టి అంటే ఎక్కడైనా మన ఇంపార్టెన్స్ మనం అప్లికేషన్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఈ స్టైలింగ్ మీద మనం అంత టైం స్పెండ్ చేస్తే అంత టైం లేదు కాబట్టి ఇప్పటికే చాలా టైం అయింది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తున్నాను. ప్రజెంట్ కలర్ కాంబినేషన్ బాగానే ఉంది. లాగౌట్ చేశాను, లాగౌట్ అయ్యాం. ఇప్పుడు యాడ్ ఫర్మ్. ఓకే, ఫర్మ్ కూడా ఈ లాగిన్ కూడా ఓపెన్ అవుతుంది, లాగిన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. అయితే ఈ టెక్స్ట్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ కలర్స్ కొంచెం మారుద్దాం. సో నాకు తెలిసి వీటన్నిటికీ ఒకటే ఎలిమెంట్ వాడాను అనేది చూస్తాను ఒకసారి. నావ్ బార్లో లేదు, ఒక్కొక్క దానికి మారిపోయింది కాబట్టి ఈ లాగిన్ ఫామ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ ఫామ్స్ లోపల ఈ లాగిన్ ఫామ్ లోపల ఇక్కడ H3 ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ రిజిస్టర్లో
H3 ట్యాగే ఉంది. అండ్ వెండర్ లాగిన్, వెండర్ రిజిస్టర్, ఈ 2 కాంపోనెంట్స్ యూజ్లెస్, ఎంటీగా ఉన్నాయి. సో అవసరం లేదా డిలీట్ చేసేస్తాను. వెండర్ రిజిస్టర్లో కూడా ఈ ఎంటీగానే ఉంది, ఇది కూడా డిలీట్ చేసేస్తాను. అయితే ఈ రెండింటికి H3 ట్యాగ్స్ యూజ్ చేశాను కాబట్టి సింపుల్గా సిఎస్ఎస్లోకి వెళ్ళి ఈ H3 ట్యాగ్స్ అన్నిటికీ కూడా ఈ కలర్ అప్లై చేద్దాం ఈ కాంబినేషన్లో. సో ఇది కాపీ చేసి ఈ కోడ్ మన సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళి, సో మన అప్లికేషన్లో ఉన్న H3 ట్యాగ్స్ అన్నిటిని టార్గెట్ చేసి వాటికి ఈ కలర్ అనేది ఇలా పాస్ చేస్తాం. ఇప్పుడు సేవ్ చేసి మన అప్లికేషన్లో లాగిన్ ఫామ్ ఓపెన్ చేద్దాం. ఓకే, రిజిస్టర్ ఫామ్ కూడా ఓకే. అండ్ లాగిన్ అవుదాం ఒకసారి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. సో ఈ యాడ్ ప్రోడక్ట్ ఆల్ ప్రొడక్ట్స్, సో యాడ్ ప్రోడక్ట్కి టైటిల్ అనేది మారలేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ప్రోడక్ట్లోకి వెళ్దాం. ఈ కాంపోనెంట్లో యాడ్ ప్రోడక్ట్ ఎక్కడ ఉందో ఈ ఫైల్ ఒకసారి సెర్చ్ చేసి, ఇదో ఈ H2లో ఉంది. అయితే దీన్ని కూడా H3 కిందకి మార్చేస్తాను. సో ఈ స్టైలింగ్ అనేది అన్నిటికీ అప్లై అవుతుంది. అలాగే యాడ్ ఫర్మ్లోకి వచ్చి యాడ్ ఫర్మ్, ఇది కూడా H2లో ఉంది. సో దీన్ని కూడా H3కి మార్చారు. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి టైటిల్స్ ఉన్నాయో, ఈ హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెడ్ కలర్లోకి మారుతాయి. ఓకే, లాగిన్ అయిన తర్వాత 1 2 3 4 చూడండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఓపెన్ చేశాను, ఆల్ ప్రోడక్ట్, యాడ్ ప్రోడక్ట్. ఓకే, ఈ కలర్ బాగానే ఉంది. ఓకే, స్టైలింగ్ పరంగా కూడా ఓకే. మనకి ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏముంది అంటే లాగౌట్, డిజేబుల్ రౌట్స్ ఇది అయిపోయింది. షో ఫర్మ్, ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేసాం. ఇంకా లాస్ట్లో కలర్ టైటిల్స్కి కూడా కలర్ యాడ్ చేసాం కదా. ఇంకా షాడో ఒకటి ఉంది, ఈ ఫామ్కి కొంచెం షాడో అప్లై చేద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి మనకి గూగుల్లో చాలా షాడో జనరేటర్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. షాడో జనరేటర్, ఇక్కడ వీటిని ఇంకొక విండోస్లో ఓపెన్ చేసి, సో ఓకే ఇది బాగానే ఉంటుంది, ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను. వీటిని అడ్జస్ట్ చేస్తే ఈ చూసారు ఈ షాడో అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మనకు కావాల్సిన పొజిషన్ బట్టి ఇది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా పెంచి, ఓకే ఇది బాగానే ఉంది. సో కోడ్ అనేది ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు, ఈ షాడో తాలూకా కోడ్. ఇప్పుడు నేను ఇది కాపీ చేసి మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి, మన ప్రాజెక్ట్లో ఇక్కడ చూడండి మనకి యాడ్ ఫర్మ్ ఒకటి ఉంది, యాడ్ ప్రోడక్ట్, వీటికి ఫామ్స్ ఉన్నాయి కదా. అలాగే లాగిన్కి కూడా అండ్ లాగిన్ రిజిస్టర్స్ కూడా ఫస్ట్ యాడ్ ప్రోడక్ట్ నుంచి చూద్దాం. వీటన్నిటికీ నేను ఒకటే క్లాస్ నేమ్ ఇచ్చాను, నాకు గుర్తుంది. అది కూడా చూడండి. సెక్షన్కి ఫామ్ సెక్షన్ అని ఇచ్చాను, ఫామ్కి మాత్రం టేబుల్ ఫామ్ అని ఇచ్చాను. సో ప్రతి ఫామ్కి ఇదే క్లాస్ నేమ్ ఉంది. యాడ్ ఫార్మ్కి కూడా ఈ ఫామ్కి క్లాస్ నేమ్ సేమే ఉంది. సో మనం సిఎస్ఎస్లో ఈ టేబుల్ ఫామ్ని టార్గెట్ చేసి, టేబుల్ ఫామ్ ఇక్కడ ఉంది కదా, ఈ టేబుల్ ఫామ్ని ఇప్పుడు ఈ టేబుల్ ఫామ్కి మనం కాపీ చేసిన ఈ షాడోని పేస్ట్ చేశాను. సేవ్ చేసి ఒకసారి మన ప్రాజెక్ట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది, బాగుంది. అయితే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిక్వైర్మెంట్ని బట్టి చేద్దాం. అయితే వీటి బార్డర్స్ కొంచెం బార్డర్ రేడియస్ ఇవ్వచ్చు. సో టేబుల్ ఫామ్కి ఈ బార్డర్ రేడియస్ ఇస్తాం. బార్డర్ రేడియస్ ఒక 10 పిక్సెల్ బార్డర్ రేడియస్ ఇచ్చాను. సేవ్ చేసి ఒకసారి చూద్దాం. ఓకే బాగానే ఉంది. ఇక్కడ ఈ బటన్ ఇంకా మనం స్టైల్ చేయలేదు. ఈ బటన్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దీనికి స్పేస్ కూడా ఇద్దాం. సో నాకు తెలిసి బటన్స్కి కూడా ఒకటే క్లాస్ నేమ్ ఇచ్చాను అన్నిటికీ, బటన్ సబ్మిట్ అని చెప్పి. సో యాడ్ ఫార్మ్లోకి వెళ్దాం. కిందన ఈ ఫామ్కి
చూడండి, ఇది క్లాస్ నేమ్ నేను ఇచ్చింది, ఇదే కాపీ చేశాను. సో యాడ్ ప్రోడక్ట్ కూడా సేమ్ ఇదే క్లాస్ నేమ్ ఉంది. సో సిఎస్ఎస్లోకి వెళ్ళి కిందకు వచ్చి ఒక కామెంట్ రాసుకుందాం, ఇది బటన్ సబ్మిట్ అని. బటన్ సబ్మిట్. సో నేను కాపీ చేసిన ఈ క్లాస్ నేమ్ని డాట్ ఇచ్చి పేస్ట్ చేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ లేదా లైట్ బ్లూ ఇద్దాం. బ్లూలో ఈ బ్లూ షేడ్లో సెలెక్ట్ చేసుకుందాం. ఈ ప్యానల్ ఓపెన్ అయిన తర్వాత వీటిలో ఇది బాగానే ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ బటన్కి కలర్ అప్లై అవ్వలేదు, ఒకసారి ఏంటో చూద్దాం. ఒకసారి బార్డర్ ఇస్తాను, దీనికి బార్డర్ 2 పిక్సెల్తో ఒక బార్డర్ ఇచ్చాను రెడ్ కలర్లో. ఓకే, బార్డర్ అప్లై అవుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఏమై ఉంటుంది. యాడ్ ప్రోడక్ట్, సబ్మిట్, బటన్ సబ్మిట్. ఓకే, సారీ, నేను క్లాస్కి ఇచ్చాను కానీ బటన్కి ఇవ్వలేదు, వెరీ సారీ. ఇక్కడ మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి, మన ప్రాజెక్ట్ ఇదే కదా. ఇప్పుడు సిఎస్ఎస్లోకి వెళ్ళి ఈ బటన్ని టార్గెట్ చేయాలి. బటన్ టార్గెట్ చేసి రెడ్ బార్డర్ తీసేసాను, సేవ్ చేసి ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్తే చూడండి బ్లూ బటన్ వచ్చింది. అయితే దీనికి కొంచెం కిందన స్పేసింగ్ కావాలి, బటన్ సైజ్ కొంచెం పెంచుదాం. బటన్ విడ్త్ అనేది ఒక 4 REM ఇచ్చాను, అంటే 64 పిక్సెల్ వస్తుంది. ఇది కూడా తక్కువే ఉంది, సో 6 ఇచ్చాను. ఇది కొంచెం బాగానే ఉంది. అండ్ కలర్ కొంచెం మారుద్దాం. బటన్ కలర్ ఇచ్చి దీనికి వైట్ కలర్ ఇచ్చాను, టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను. తర్వాత ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఒక 10 పిక్సెల్ ఇస్తాను. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 0 ఇచ్చాను. టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0, ఎందుకంటే ఆల్రెడీ విడ్త్ అనేది బాగానే ఉంది. అయితే దీనికి మార్జిన్ కొంచెం ఫామ్ సైజ్ మార్జిన్ బాటమ్ ఇద్దాం, మరి బార్డర్కి అతుక్కుపోయి ఉన్నట్టుగా ఉంది. బార్డర్ మార్జిన్ బాటమ్, దీనికి ఒక 20 పిక్సెల్ మార్జిన్ బాటమ్ ఇచ్చారు. సో కింద నుంచి ఒక 20 పిక్సెల్ పైకి ఇలాగా ప్లేస్ అయింది. అయితే దీనికి ఒక బార్డర్ కూడా ఇచ్చేద్దాం. బార్డర్ రేడియస్ ఒక 10 పిక్సెల్ ఇచ్చారు. సేవ్ చేస్తే ఇలా వచ్చింది. 10 పిక్సెల్ కొంచెం ఎక్కువైంది, 5 పిక్సెల్ ఇద్దాం. సేవ్ చేశాను. అవుట్పుట్లో ఇలా వచ్చింది, బాగానే ఉంది. అయితే మిగతా వాటికి కూడా అప్లై అయిందో లేదో ఒకసారి చూద్దాం. మనకి యాడ్ ప్రోడక్ట్ ఒకటే ఉంది. లాగౌట్ చేశాను. లాగౌట్ చేసిన తర్వాత లాగిన్. ఓకే, లాగిన్కి కూడా బటన్ స్టైలింగ్ అనేది అప్లై అయింది, బాగుంది, అంతా పర్ఫెక్ట్గానే వచ్చింది. సో ఆల్మోస్ట్ మన పాయింట్స్ అన్నీ క్లియర్ అయినట్టే.